నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దాని ప్రభావం భారత్ పైన పడుతోందన్న భావనతో ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, అలాగే మళ్లీ కరోనా కాలంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందన్న ప్రచారం ప్రజలను కలవరపెడుతోంది. అయితే ఈ ప్రచారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ స్పష్టమైన భరోసా ఇచ్చింది. ప్రస్తుతానికి దేశంలో ఎలాంటి లాక్డౌన్ అవసరం లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని అధికారులు తేల్చి చెప్పారు. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై విపులంగా వివరించారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని నిర్ణయాలు తీసుకుంటోందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఇంధన సరఫరాపై వస్తున్న వార్తలను ఖండిస్తూ దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. ముడి చమురు సరఫరా నిరంతరం కొనసాగుతోందని, ఎల్పీజీ కోసం ముందస్తు బుకింగ్లు కూడా పూర్తయ్యాయని తెలిపింది. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని భారత నౌకలు ఇప్పటికే సురక్షితంగా బయటపడ్డాయని, మరికొన్ని త్వరలోనే చేరనున్నాయని వెల్లడించింది. రాబోయే రోజుల్లో 2 భారీ ఎల్పీజీ నౌకలు పశ్చిమ తీరానికి చేరుకుంటాయని, వాటిలో సుమారు 92,000 టన్నుల గ్యాస్ ఉంటుందని చెప్పడం ద్వారా సరఫరాపై భయాలు అవసరం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా రోజు లక్షలాది గ్యాస్ బుకింగ్లు నమోదవుతున్నప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది. పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీ కేవలం అపోహల వల్లేనని, ప్రజలు అనవసరంగా నిల్వ చేసుకోవద్దని సూచించింది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విపక్షాల నుంచి కూడా పలు ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ఇరాన్ సంబంధిత దౌత్యపరమైన అంశాలు ప్రశ్నించగా ప్రభుత్వం సమాధానమిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై కూడా చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, శాంతిని కోరుకుంటుందని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంధన సరఫరా, నిత్యావసర వస్తువుల లభ్యతపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు వెల్లడించింది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియా పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ భారత్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని కేంద్రం చెప్పే సందేశం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రజలు గ్యాస్, పెట్రోల్ కొరత లేదా లాక్డౌన్ వంటి వదంతులను నమ్మి భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని కోణాల్లో అప్రమత్తంగా పనిచేస్తోందని మరోసారి హామీ ఇచ్చింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.